లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. ఏం శరీరాశ అంటే ఈ లోకంలో జీవించాలి. అదే ప్రాముఖ్యం. ఈ లోకంలో జీవించాలి. ప్రభువా నాకు సహాయం చెయ్యి. ఈ లోకంలో జీవించాలి. ప్రభువా నాకు స్వస్థపరచు. ఈ లోకంలో జీవించాలి. ప్రభువా నేను చేయబోయే కార్యం సఫలం చెయ్యి. ఈ లోకంలో జీవించాలి. ప్రభువా ఇవి, అవి జీవించినంత కాలము వీటి కోసమే. ఇది శరీరాశకు సాదృశ్యమండి. శరీరాశ ఉన్నట్లయితే మనం 1, 2, 3, 4 కలిసి వంకర త్రోవకెళ్ళిపోతాం. మన దారి విశాల మార్గం కలుస్తుంది. నేటి క్రైస్తవ సమాజం అంతా అట్లాగే ఉంది. శరీరాశకు మనం లోనవ్వకూడదు. నేత్రాశ అంటే మనకు కనిపించినవి, మనకు నచ్చినవి, మనకు గొప్ప అనుకున్నవి మనం కావాలనుకొని వాటి వలన మనం జీవించుటము. జీవపు డంబం అంటే ఈ లోకంలో నా జీవితం ఎంత గొప్పది, ఎంత వాల్యుబుల్ అని ఆ రాబోయే నిత్య జీవమును, నిత్య నాశనమును మనసు పెట్టకుండా ఈ 100 ఏండ్లు మనస్ఫూర్తిగా శక్తి కొలదిగా జీవించాలని నిర్ణయించుకుంటారు కదా! ప్రైడ్ ఆఫ్ లైఫ్. ఆ జీవపు డంబం ఇవి ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి ఆటంకం. ఒకవేళ ప్రవేశించినా గాని ఇవి కలిగి ఉంటే వంకర త్రోవలోనికి వెళ్ళిపోతారు. వంకర త్రోవలోకి వెళ్ళిపోయి విశాల మార్గంలో కలిసిపోతారు. అంతం వరకు నిత్య జీవం వైపు వెళ్ళలేరు. అందుకనే వీటిని మనం దూరం చేసుకోవాలండి.